ఫ్రాన్స్ రాష్ట్రంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే హత్య తీవ్ర దుఃఖంలో సీఎం. ఈ విషయాన్ని తెలుసుకునే ముందు వీడియో మీరు కంప్లీట్‌గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేయడం వల్ల అవుతాం. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, విశాఖలో సంచలనం రేపిన కాంగ్రెస్ పార్టీ నాయకురాలు భోగసముద్రం విజయారెడ్డి హత్య కేసులో రౌడీ షీటర్ కోల వెంకట హేమంత్ కుమార్, అదేవిధంగా రాధికాదేవికి యావజ్జీవ కారాగార శిక్ష పడింది. దీంతో పాటు 12,000 జరిమానా విధిస్తూ ఆరో ఏడీజీ జిల్లా కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. గాజువాక మున్సిపాలిటీగా ఉన్నప్పుడు కౌన్సిలర్గా పనిచేసిన కాంగ్రెస్ నాయకురాలు విజయారెడ్డి అక్కయ్యపాలెం ఎన్జీజీఓ కాలనీలో పద్మభాస్కర్ ప్రకాష్ రెసిడెన్స్లో నివాసం ఉండేవారు. ఆమె భర్త బీబీ నారాయణ రెడ్డి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగి. అదేవిధంగా కుమార్తెకు వివాహం చేయడంతో హైదరాబాద్లో ఉంటుంది. విజయారెడ్డి దంపతులు తమ ప్లాట్ను విక్రయించే ప్రయత్నంలో ఉండగా కోల వెంకట్ హేమంత్ కుమార్తో పాటు రాధికాదేవి తాము కొనుగోలు చేస్తామంటూ వెళ్ళి ఆమెతో పరిచయం పెంచుకున్నారు. అయితే 2019 ఫిబ్రవరి 25న ఇంట్లో ఒంటరిగా ఉన్న విజయారెడ్డిని ఇద్దరు కలిసి హత్య చేసి ఆమె శరీరంపై ఇంట్లో ఉన్న బంగారాన్ని ఆవరించారు. తర్వాత ఇంటికి బయట తాళం నుంచి తాళం వేసి సెల్లార్లో ఉన్న ఆమె కారు తీసుకుని పరారయ్యారు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు అయితే వాళ్ళని పట్టుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ కేసు దర్యాప్తు ఫైనల్ అయిన తర్వాత వీళ్ళిద్దరికైతే యావజ్జీవ శిక్ష అయితే విధించడం జరిగింది. ఫ్రెండ్స్, చూసారు కదా, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఇప్పటివరకు చూసిన ప్రతి ఒక్కరు కూడా థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.